రాజకీయాల్లో ఉన్నాడు. రామాంజలి గారు కూడా వారసత్వ రాజకీయాలు లేరు. రైట్, రామాంజలి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రామాంజలి గారు, పుల్లారావు గారు. రామాంజలి గారు, వారసత్వ రాజకీయాలు మిథ్య అని దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్ చేయటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంతకుముందేమో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని బహిరంగంగానే మంత్రి వేదిక మీద అందరూ ఉండగా, చంద్రబాబు గారు లోకేష్ అందరూ ఉండగానే కామెంట్ చేశారు. అంతకుముందు డిప్యూటీ సీఎం విషయంలో కొంత చర్చ కూడా జరిగింది, మీకు తెలుసు. కానీ వారసత్వ రాజకీయాలు మిథ్య అని అంటే నిజమేనా? లేకుంటే వారసత్వ రాజకీయ అవకాశం లేకపోతే లోకేష్ మంత్రో లేకుంటే ఇంకోటో అయ్యేవాళ్ళ అందరికీ అవకాశం వస్తుందా? ఎంతో కొంత తండ్రి రాజకీయాల్లో ఉంటాం, ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది అడ్వాంటేజా కాదా అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి టాపిక్ను మీరు తీసుకున్నందుకు బిగ్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దావోస్లో వేదికగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వారసత్వం అనేటువంటిది ఒక మిథ్య అని చెప్పాడు. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే వారసత్వం వల్ల రాజకీయ ప్రయోజనాలు జరగవు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏ వారసత్వంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో చెప్పండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి అల్లుడు కాకుండా ముందే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్. అట్లాగే నారా లోకేష్ బాబు గారు ఆయన పుట్టకముందే వాళ్ళ నాన్నగారు మినిస్టరు, వాళ్ళ తాతగారు చీఫ్ మినిస్టర్. ఆయన పుట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ నాయన కాంగ్రెస్లో చీఫ్ మినిస్టర్గా ఉంటే ఎంపీ కాలే. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడానికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత బిజినెస్ చేశాడు. బిజినెస్లో రాణించిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా అయిన తర్వాత తన ఓన్గా నేను రాజకీయాల్లోకి రావాలని చెప్పి వెంటనే ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేయలే. సుదీర్ఘకాలంగా ఒక కార్యకర్తగా పనిచేశాడు. ఆ తర్వాత కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన అనుకుంటే పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు తీసుకోవచ్చు, కానీ చేయలే. అలాగా సుదీర్ఘకాలంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కార్యకర్తలకు ఏ రాజకీయ పార్టీలో ఈ ప్రపంచంలో నేను చెప్పగలను ఏ పార్టీ కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి రూపకల్పన చేశాడు. ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్నారంటే అది నారా లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి వ్యక్తిగత సామర్థ్యం. అంతే తప్ప ఆయన చంద్రబాబు నాయుడు కొడుకుగానో లేదా తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా అంటే ఒక పదవిలో ఉన్నాడనో కాదు. ఈరోజు మీరు గమనిస్తే ఆయన కార్యదర్శి తర్వాత ఒక ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. మరి మంత్రి అయితే దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు పనిచేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక 10 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల వరకు పనిచేశారు. ఎవరికి రానటువంటి ఐడియా లోకేష్ బాబు గారికి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశాడు. ఇది వాస్తవం. ఇట్ ఈజ్ ఆన్ ట్రాక్ రికార్డ్. ఎవ్రీబడి కెన్ చెక్ ఇట్. 25,000 రన్నింగ్ కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఇదే నరేగా కన్వర్జెన్సీలో ఎవరు చేయలేదే. మరి మహా మేధావులు పంచాయతీరాజ్ మంత్రులుగా ఉన్నప్పుడు చేయలేనటువంటి పని లోకేష్ బాబు గారు చేశారు. అదేవిధంగా ఒక ఎల్ఈడి బల్బులు కాన్సెప్ట్ తెచ్చారు. అదేవిధంగా ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ఆ రోజు నిర్ణయిస్తే ఈరోజు అది కేంద్ర జల మిషన్గా మారింది. అంటే ఇక్కడ ఎడ్యుకేటర్స్ మీరు కూడా మీకు తెలియని ఏం కాదు. సీసీ రోడ్లు ఎప్పుడు వచ్చినాయి, ఇంటింటికి డ్రింకింగ్ వాటర్లు ఎప్పుడు వచ్చినాయి, లేదంటే ఇంకోటి ఎప్పుడు వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నా అవన్నీ ఇవాళ కొత్తగా వచ్చినాయా? నిన్నగాక మొన్నే సీసీ రోడ్లు వేసారా గ్రామాల్లో? ఇవన్నీ నేనంటున్నా అవి చరిత్ర, అందరికి ట్రాక్ రికార్డు, అది ఆన్ రికార్డులో ఉంటాయి అవన్నీ. రాజకీయాల్లో కాదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ కా మీరు సొంతగా రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, ఒక అధికారిగా పనిచేసి. నేనేమంటున్నా అంటే సాధారణులు తండ్రి రాజకీయాల్లో లేకుండా రాజకీయాల్లోకి రావటం కానీ, ఎమ్మెల్యే కావటం కానీ, మంత్రి కావటం కానీ
అవసరమైతే డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ కానీ రేపొద్దున ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది కానీ ఇది అందరికీ సాధ్యమా? అది కుటుంబంలో ఆల్రెడీ వాళ్ళ తండ్రి ఒక కీలకమైన పాత్రలో పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల వచ్చిన అడ్వాంటేజా కాదా అనేది నేను అడుగుతుంది. మిథ్య అంటే చంద్రబాబు గారు చెప్పారు వ్యాపారాల్లో సూట్ అవుతాయి, ప్రజాసేవ చాలా మందికి ఉంటుంది, అందరికి ఉంటుంది ప్రజాసేవ చేయాలని. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఐ గాట్ యువర్ పాయింట్. మీరు ఇక్కడ తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి కొడుకు అడ్వాంటేజా అంటున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా అడ్వాంటేజ్ కాదు. ఈరోజు మా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారికి ఏ వారసత్వం ఉందండి? అనిత గారికి అరగలెక్కలో పెడితే కొత్తగా 6-7 మంది. కరెక్ట్. నేను అనేది ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టే పదవులు వస్తాయి. డిప్యూటీ సీఎం ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తే మీ లాజిక్కే తీసుకుంటా. డిప్యూటీ సీఎం కాలేదు, ఒకవేళ డిప్యూటీ సీఎం అయినా ఆ 4-5లో ఒక డిప్యూటీ సీఎం కావచ్చు. జగన్ కూడా చేశాడు. 25 మంత్రుల్లో లోకేష్ బాబు ఒకరండి. 25 మంత్రుల్లో లోకేష్ బాబు గారు ఒకరు. ఆయన డిప్యూటీ సీఎం కాదు, లేదా రాజకీయాన్ని శాసించేటటువంటి స్థితిలో కూడా ఆయన లేడు. ఇప్పుడు ఇదేమి రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉండగా ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినట్టు కాదు. కాంగ్రెసే వారసత్వం, అందులో పుట్టిన పార్టీ ఈ పార్టీ, వాళ్ళలో వారసత్వం ఉంది. వారసత్వం లేకపోతే తండ్రి తర్వాత తల్లి తర్వాత ఆయన ఎక్కడో ఉంటే చెల్లి, వీళ్ళన్నీ జరగలేదా? ప్రజలు చూస్తున్నారు కదా. నేను ఒకటి చెప్తాను, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లోకేష్ బాబు గారు ఏమైనా సంపాదన ఉందా? ఆయన మీద ఏమైనా కేసులు ఉన్నాయా? లేకపోతే ఏమైనా ఏసీబీ కేసులు ఉన్నాయా? సిబిఐ కేసులు ఉన్నాయా? చెప్పనండి. వైసీపీ పాలనలో 5 ఏళ్ళు పెట్టిన కేసులు ఏమైనాయి చెప్పండి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన కార్యకర్తల కోసం సామాన్యమైన కార్యకర్తగా పనిచేశాడు. ఇది ప్రపంచం గుర్తించింది. అంతే తప్ప ఇబ్బందుల్లో ఉన్నాడు. 53 రోజులు జైల్లో ఉన్నాడు. కాలికి బలపం కట్టుకొని చేశాడు తప్ప చేయాలని వచ్చిన వాళ్ళు కాలి బలపం కట్టుకొని కాదు, మండు టెండలో కాళ్ళకి బొబ్బలు కట్టినట్టు మహారాష్ట్రలో రైతులు నడిచారు వాళ్ళ సమస్యల కోసం. ఇష్యూ కాదు. మంత్రి కావాలన్నా మహారాష్ట్రలో రైతులు చేయలేదా? రామాంజలి గారు బొమ్మలు కట్టే ఎండలో నడుస్తున్నారు, 40 డిగ్రీలు ఎండలో